హాయ్ అండి, వెల్కమ్ టు మహేష్ స్టైల్స్ ఇన్ తెలుగు. ఇవాళ డే 2 వ్లాగ్ 2 అండి. ఇది నిన్న వ్లాగ్ 1 చేసాం, అది మీరు షార్ట్స్లో ఉంటుంది చూడొచ్చు. ఇది కొంచెం పెద్ద వీడియో, లెంతీ వీడియో అన్నమాట. చూసుకోవచ్చు. నేనైతే షెల్ఫ్లో అయితే వదిలేసాం. ఇవాళ మాకు తెలిసిన ఆయన అయితే వచ్చారు, ఈయన మేస్త్రి అండి. నేనైతే హెల్పర్ వచ్చారు కదా, ఇద్దరం మేస్త్రిలో వచ్చాం. చూడొచ్చు. కిచెన్ బెడ్రూమ్ అయితే స్కటింగ్ అయితే వేసేసాను. నేనైతే ఇంకా రెండో అయితే కలిపి చేస్తాను అన్నమాట. మనకి కన్వీనియంట్గా ఉంటారు, చాలా మంచి అయినా క్లీన్ చేస్తున్నారు. చూడండి స్కటింగ్. ఇంకా షెల్ఫ్ అయితే ఫిక్సింగ్ అయితే అయిపోయింది. ఇంకా చూడొచ్చు మీరు, కిచెన్ షెల్ఫ్లో అయితే వేస్తాము. డే 2లో వర్క్ అంతా అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇది కొంచెం లెంతీ వీడియో, ఫుల్ లెంత్ టైం ల్యాప్స్ వీడియో ఉందండి. కిచెన్ వాల్స్ అది కూడా అప్లోడ్ చేస్తాను సెపరేట్గాని. ఇదైతే డైరెక్ట్ మొత్తం వ్లాగ్ అంతా కవర్ చేశాను, వీడియో అంతాని ఒకే దాంట్లో. అది వాల్స్ ఎలా వేసాను చూసారండి. ఈ వీడియో అంతా కలిపి ఒక టైం ల్యాప్స్ వీడియో కింద అయితే పెడతాను, చూడండి. ఒక పక్కన నేను వాల్స్ వేస్తుంటే గురుగారు ఎపాక్సీ పెడుతున్నారు చూడండి. మేమైతే గోల్డ్ అయితే తీసుకున్నాం, చూసారు కదండి. గోల్డ్ చమ్కీస్ విత్ చమ్కీస్ కలిపి వస్తామండి. గోల్డ్ చాలా నీట్గా ఉంది వైట్కి, చూసారు కదండి. పౌడర్ ఇది, ఇవేమో 2 బాండ్స్ లిక్విడ్స్ అవి. ఇదేమో వెపాక్సీ అండి. ఇది మేము పెట్టేది వి బాండ్ వాళ్ళది అండి. ఇది వి బాండ్ వారి వెపాక్సీ అండి. ఇది కేజీ డబ్బా అండి. ఇది 3 కాంపౌండ్స్ అండి. ఒకటేమో పౌడరు, 2 ఏమో లిక్విడ్ అయితే వేస్తారు. చూడొచ్చు, కలిపి మిక్స్ చేసి పెడుతున్నాం. ఇది చాలా అయితే ఈజీగా అయితే క్లీన్ అవుతుందండి. చూసుకోవచ్చు మీరు. క్లీన్ చేయడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది. పెట్టిన తర్వాత ఎలా ఉందని చూడండి. ఇంకా ఆయన ఎపాక్సీ పెట్టి క్లీన్ చేశారు. నేనైతే వాల్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. వాల్స్ అయితే అయిపోతుంది. ఇంకా వీడియోని కొత్తగా చూసేవాళ్ళు ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు చేసే లైక్ మాకు చాలా బూస్టప్గా ఉంటుందండి. టైల్స్ సంబంధించి కొత్త రకం ఏమొచ్చిందో మొత్తం అవన్నీ అయితే మన ఛానల్ అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మీరు కామెంట్లో కూడా అడగచ్చండి. నేను కూడా ఒక బిల్డింగ్కి టైల్స్కి కొనడానికి ఎంత పడుతుంది, వేయడానికి ఎంత అవుతుందో కూడా అయితే నేను ఒక వ్లాగ్ అయితే చేస్తూ ఉంటానండి, ప్రతి బిల్డింగు. ఇప్పుడు మీరు ఈ వ్లాగ్ చూడొచ్చు. ఈ వ్లాగ్లో మాకు వేయడానికి ఎంత అయింది, టైల్స్ కొనడానికి ఎంత అయిందో కూడా అయితే మీకు చెప్తామండి. కొత్తవారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు అంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా లైక్ చేయని వారు అంటే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగచ్చండి. ఇంకా వాల్స్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి. చూడొచ్చు మీరు. వాల్స్ ఇలా కంప్లీట్ అయితే అయింది, చూసారు కదండి. ఇంకా బెడ్రూమ్లో అయితే ఎపాక్సీ కూడా అయిపోయిందండి, క్లీనింగ్ కూడా చేస్తారు. ఇంకా అయిన తర్వాత ఆఫ్టర్నూన్ భోజనం టైం అయింది. మేమైతే భోజనంకి వెళ్ళి ముందు తీసాను వీడియో. చూడొచ్చు మీరు. ఇది కిచెన్కి నీళ్లు రాకుండా అయితే ఇలా బద్ద అయితే కట్టానండి. కొంతమంది అయితే కింద వేసే సైడ్ ఫ్రేమ్ అయితే పైకి పెడతారండి, అలా పెట్టుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. అలా పెట్టడం వల్ల ఎక్కువ శాతం ఏమన్నా తగిలితే ఈ పైన ముక్కతో పాటు కింద పెచ్చు కూడా అయితే వచ్చేస్తుంది నా అభిప్రాయం. నేనైతే ఎక్కువ శాతం అయితే ఇలా వేస్తాను, ఒక్కోళ్ళు ఒక్కో విధంగా వేస్తారు. మేము బాటం అయితే బ్లాక్ వేసాం కదండి, దీనికి కాంబినేషన్ వైట్ అయితే వేసాను. టైల్స్ అండి, ఇది గ్రానైట్ లాగా అయితే మనం బద్ద అయితే వేస్తున్నాం నీళ్ళు రాకుండానే. చూడొచ్చు
బ్లాక్కి వైట్ వేయడం వల్ల అయితే చాలా నీట్గా అయితే వచ్చింది. ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ అయితే అయిపోయింది. బయట అయితే మెట్ అయితే వేయడానికి వచ్చాను. మెట్ అయితే వేస్తున్నాను. మీరు చూడొచ్చు గురుగారు అయితే క్లీన్ చేస్తున్నారు. ఇలా నీళ్ళు తోలకుండా అయితే ఒక టైల్ అయితే పెట్టామండి. గ్రానైట్ అయితే లేదు, టైల్ అయితే పెట్టాం అలాగా నీళ్ళు రాకుండానే. కిటికీల్లో కూడా ఇలా బాటలు అయితే బ్లాక్ అయితే వేసామండి. 2x2 సైడు చూసారు కదండి. చూడడానికి అయితే గ్రానైట్ లుక్ అయితే ఉంటుంది. చాలా నీట్గా అయితే వచ్చింది. ఫ్రేమ్ చూసారు కదండి, ఇందాక బిగించాం. బద్ద అయితే చాలా నీట్గా వచ్చిందండి. ఇంకా మెట్టు కూడా అయిపోయింది. చూడొచ్చు పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. అపాక్సీ కూడా పెట్టేసాం. మొత్తం కంప్లీట్ అయిపోయింది. అది చూడొచ్చు. వీడియోని ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాంటి వీడియోలు అయితే మరిన్ని అయితే మేము ముందుకైతే తీసుకొస్తాను. మీకు టైల్స్ కొనడానికి మాకు చేయడానికి ఎంత అవుద్దో చెప్తానన్నాం కదండి. చూడొచ్చు మీరు. బెడ్రూమ్ వచ్చేసి సైజు 12x9 అండి. అది నికరం సైజ్ అండి. అది గది మట్టం కొలత 12 అంటే 12 ఉంటుందండి. ఇంకా ఎక్కువ ఉండదు. నేను ఎక్కువ వేయలేదు దానికి, నికరం కొలత వేసాను. ఎందుకంటే సైడ్ బ్లాక్ తెచ్చుకున్నారండి సైడ్ వేయడానికి. చూడొచ్చు మీరు 12x9 ఇంటూ = 108. కిచెన్ ఫ్లోర్ వచ్చేసి 6x12 అండి. = 72. టోటల్ స్క్వేర్ ఫీట్ ఫ్లోర్ వచ్చేసి 180 అండి. ఓన్లీ ఫ్లోర్ వాల్స్ అయితే విడదీసి అయితే మీకు చెప్తాను. 180 అడుగు వచ్చింది. ఆ 180 అడుగు 42 రూపాయలు అయితే పడిందంటండి మనకు చెప్పిన రేటు. మరి మీ ఏరియాలో ఇంకా తగ్గొచ్చు పెరగచ్చు. అది మేము తీసిన క్వాలిటీ బట్టి ఉంటుంది. ఇది క్వాలిటీ అయితే బాగానే ఉంది. తెలిసిన వాళ్ళంటే తక్కువగా అయితే ఇచ్చారు, తక్కువ మార్జిన్లో. అయితే 180 × 42 7,560 రూపాయలు అయితే పడింది టైల్స్ కొనడానికి అక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇది 2x4 అండి. సైజ్ వచ్చేసి 2x4 వల్ల 42 రూపాయలు బాగానే ఇచ్చారు నాకు తెలిసి డిజిటల్. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ వాల్స్ ఉంది కదండి, 50x26 చూడొచ్చు మీరు. అది వచ్చేసి స్క్వేర్ ఫీట్ వచ్చేసి 26 రూపాయలు పడిందండి ఒక అడుగు వచ్చేసి. అది వచ్చేసి 1300 అండి. మొత్తం 50 అడుగులు తెచ్చారన్నమాట బాక్సులు. తర్వాత కిచెన్ కౌంటర్స్ అన్నీ కలిపి బ్లాక్ బాక్స్ అయితే పడ్డాయి కదండి. బ్లాక్ బాక్స్ వేసాం కదా, సైడ్స్ కటింగ్ చెప్పాం కదండి. అవి అయితే ఎన్ని పడ్డాయంటే 4 బాక్సులు పడ్డాయండి మొత్తం. బాక్స్ వచ్చేసి ఒక బాక్స్ వచ్చేసి 1000 రూపాయలు అయితే తీసుకున్నాడు. 2x4 2 పెంకులు అయితే వస్తాయి ఒక బాక్స్కి. బాక్స్ అంతా కలిపి 16 అడుగులు. ఒక అడుగుకి 62 రూపాయల 5 పైసలు అయితే పడింది. ఒక అడుగు వచ్చేసి ఒక అడుగుకి 62 రూపాయల 5 పైసలు అయితే పడింది ఒక అడుగుకి. అలాగా 16 అడుగులు ఉంటుందండి. 16 × 62 కొడితే మీకు లెక్క అయితే వచ్చేస్తుంది. అలాగే బాక్స్కి అయితే 1000 రూపాయలు పడిందండి. అందులో 2 పీసులు ఉంటాయి 2x4. అలాగా 4000 అయిందండి దానికి. ఎపాక్సీ ఏమో ఒక 1000 రూపాయలు. ఇంకా నేను పై చిల్లరకొచ్చి అయితే లెక్కలేదు ఓనర్ గారు. ఆయన ఎంత పెట్టారో తెలియదు మనకి. స్పాంజీలని ఇంకా షాంపూలు అని ఉంటాయి కదండి. నెక్స్ట్ వచ్చేసి టోటల్ మెటీరియల్ కాస్ట్ అయితే చూడండి. ఫ్లోర్ టైల్స్ ఏమో 7,560, వాల్ టైల్స్ ఏమో 1300. బ్లాక్ బాక్సులు 4 బాక్సులు తీసుకున్నామని చెప్పాం కదండి. ఒక బాక్స్ వచ్చేసి 1000 రూపాయలు. అలా 4 బాక్సులు 4000. ఎపాక్సీ 1000. అలాగా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 13,860 రూపాయలు అయితే పడిందండి ఓన్లీ జస్ట్ టైల్స్కి మెటీరియల్. మేమైతే చేయడానికి అయితే 8,000 అయితే తీసుకున్నామండి. మేమైతే 9,000 తీసుకోవాలి. ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే మాది ఎక్కువ ఉందండి. అందుకని చెప్పి తెలుసున్న బిల్డింగ్ అని చెప్పేసి మేమైతే తక్కువగా అయితే తీసుకున్నాం 8,000. మీ ఏరియాలో అయితే ఇంకా ఒక ఏరియాలో ఒక రేట్ ఉంటుందండి. నేను 8,000 తీసుకున్నాను అని చెప్పేసి ఆ 8,000 ఇస్తా అంటే ఈ వీడియో రికార్డ్ అవుతుంది నాకు తెలిసి ఇప్పుడు ఎంతంటే 2025 నవంబర్ 5 అండి. ఈ వీడియో మీరు 1 ఇయర్ పోయిగా చూడొచ్చు, ఎన్ని సంవత్సరాలు పోయిన తర్వాత చూడొచ్చు, ఈ 2 నెలలు పోయిన తర్వాత చూడొచ్చు. రేట్లు ఒకలా ఉండవండి, మారుతూ ఉంటాయి. 1 ఇయర్ పోయిన తర్వాత ఒక రేట్ ఉంటుంది, 2 ఇయర్స్ పోయిన తర్వాత ఒక రేట్ ఉంటుందండి. మీరు అవాళ ఇలా చేశారు తక్కువకి అని చెప్పేసి ఈ వీడియో చూపించి మీరు మేస్త్రిని అడిగితే వాళ్ళైతే కిట్టదని చెప్తారు. ఎందుకంటే మేస్త్రి రేట్లు మారుతూ ఉంటాయండి, అది మీరైతే గమనించగలరు. మాదైతే 8,000 అయింది. అలా టోటల్గా 13,860 ప్లస్ 8,000 కలిపితే 21,000 అలా అయింది. 21,000 అయింది. అంటే ఇంకా సిమెంట్ బత్తాలోనే ఇసుక అయితే ఆటోతో తెచ్చారండి. ఆటో ఫుల్ ఏం కాదు, మామూలు తొట్టి ఆటో సగంకి అయితే తెచ్చుకున్నారు. సిమెంట్ బత్తాలు అయితే ఒక 5 బత్తాలు పడ్డాయి. మీరు లెక్కేసుకోవచ్చు సిమెంట్ బత్త మీ కాస్ట్. సిమెంట్ బత్త మీరు తెచ్చుకునే బస్తాలు బట్టి ఉంటుందని కాస్ట్. ఒక్కో బస్తా ఒక్కో కాస్ట్ ఉంటుంది ఒక్కో బ్రాండ్ని. ఇసుక అయితే మీకు ఇసుక కూడా రేట్ అయితే ఫ్లక్చువేట్ అవుద్ది, తగ్గుతుంది పెరుగుతుంది. మీ దగ్గర ఇసుకుంటే గొడవ లేదు పాతదేనానే. అదండి టోటల్ అయితే నాకు తెలిసి 25,000 అవుతుందండి. అలాగా ఎంత సైజు అలాగే చేయడానికి మొత్తం 25,000 దగ్గర అయ్యిందండి కాస్టు. మీరు తెచ్చుకునే టైల్స్ బట్టి ఉంటుందండి.
ఇదండి, మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియోని ఇప్పటివరకు చూసారు, మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ అయితే చేయండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా మీకు ప్రతి బిల్డింగు కంప్లీట్ అయిన తర్వాత టైల్స్ అయితే ఎన్ని పడ్డాయి, ఆ టైల్స్ రేట్ ఎంత పడింది, రేట్ అనేది మాకు చేయడానికి ఎంత అయింది అందు కూడా మీకు అయితే వీడియోలో అయితే మీకు చెప్పడం అయితే జరిగిందండి. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎంతో కొంత అయితే వీడియో చూడడం వల్ల అయితే బిల్డింగ్ కట్టించుకునే వాళ్ళకి, కొత్తగా కట్టించుకునే వాళ్ళకి, టైల్స్ కొని వేయించుకునే వాళ్ళకి, ఓనర్స్కి అయితే మీకు ఒక అవగాహనతో వస్తుందండి మన వీడియోస్ వల్ల. వీడియోని ఇంకా ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కొత్తగా వచ్చిన అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్కి. మీరు చేసిన లైక్స్, సబ్స్క్రైబర్స్ వల్ల మాకైతే కొంచెం బూస్టప్గా ఉంటుందండి. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.